తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖలోని ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం టీజీఎస్పీఎస్సీ ద్వారా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో 190 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనిలో గ్రేడ్ 1 41, గ్రేడ్ 2 62, గ్రేడ్ 3 87 పోస్టులు ఉన్నాయి. మొత్తం 190 పోస్టులు. అయితే జోన్ల వారీగా 7 జోన్లలో ఒక్కొక్క జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఒక్కొక్క జోన్లో ఏ జిల్లాలు కవర్ అవుతాయి ఒకసారి మ్యాప్ ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. సో మనం మొత్తం 7 జోన్లను మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 రెండు జోన్లుగా విడగొట్టడం జరిగింది. సో మల్టీ జోన్ 1లో మనకి మొత్తం 4 జోన్లు ఉన్నాయి. సో కాళేశ్వరం జోన్లో మొత్తం 5 జిల్లాలు ఉన్నాయి. దీనిలో 6 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. దీనిలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఉంటాయి. ఇక బాసర జోన్ ద్వారా 14 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనిలో మొత్తం 4 జిల్లాలు కవర్ అవుతాయి: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల. ఇక రాజన్న జోన్ ద్వారా మొత్తం 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనిలో 5 జిల్లాలు కవర్ అవుతాయి: కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి. ఇక భద్రాద్రి జోన్ ద్వారా 20 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనిలో 5 జిల్లాలు ఉన్నాయి: భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. ఇక మల్టీ జోన్ 2లో మొత్తం 3 జోన్లు ఉన్నాయి. సో యాదాద్రి జోన్, దీనిలో 48 పోస్టులు భర్తీ చేయనున్నారు: యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, జనగాం. సో మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి దీనిలో. ఇక చార్మినార్ జోన్ ద్వారా 67 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం దీనిలో 5 జిల్లాలు ఉన్నాయి: మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. ఇక జోగులాంబ జోన్ ద్వారా మొత్తం 28 పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనిలో 5 జిల్లాలు ఉన్నాయి: మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల. సో ఇంచుమించుగా చెప్పాలంటే మల్టీ జోన్ 2లో ఉన్న 3 జోన్లలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో మీరు ఏ జోన్ కిందికి వస్తారో ఒకసారి పరిశీలించి తక్షణమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.